ఒప్పించి తల్లిదండ్రులకు ఒప్పించి బుద్ధిగా మీరు చదువుతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే కొత్తపేట పిల్లల్లో చాలా డిసిప్లిన్ కనిపిస్తుంది. ఆ తల్లుల్లో కూడా ఎంతో చైతన్యం కనిపిస్తుంది. ఇక్కడున్న మగపిల్లలు యూత్ అందరిలో కూడా ఒక చైతన్యం ఉంది. నిజంగా చెప్పాలంటే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఆ అమరవీరుల తాలూకు చూసిన వెంటనే ఊర్లో ఎంత చైతన్యం ఉందో నాకు అర్థమవుతుంది. అందరూ చాలా కలిసికట్టుగా ఉన్నారు. పెద్దలందరిలోని చాలా డిసిప్లిన్ ఉంది. ఎవరిలో కూడాను ఈ ఊరిని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ ఊరిని మంచిగా ఎలా తీసుకెళ్లాలనే అలాంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. పిల్లలందరూ నిల్చొని నా మాటలు చాలా శ్రద్ధగా వినిపిస్తూగా వెళ్తే 10 సార్లు వాళ్ళు తిట్టాల్సి వచ్చింది. కారణం ఏంటి? వాళ్ళు డిగ్రీ కాలేజ్ పిల్లలు. రే నా మాట వినండి రా, మీకోసం వచ్చారని చెప్పినా కూడా ఇంకా అరుస్తూనే ఉన్నారు. బట్ 6, 7, 8 ముక్కు 10 అనేమంటారు చిన్న పిల్లలు, బుద్ధి పిల్లలు. మీరు అనుకుంటేనే ఏదైనా సాధించగలరు. మీరు ఏజ్లోనే నేను డాక్టర్ని అవ్వాలనుకున్నా. అందుకే ఈరోజు డాక్టర్నే మీ ఎదురు నిల్చున్నాను. ఓకే, మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత శ్రద్ధగా నా మాటలు విన్నందుకు, ఎంత గొప్ప అవకాశం కొత్తపేట ఊరికి వచ్చి మీ అందరినీ కలిసి ఈరోజు ఈ మార్నింగ్ టైం నాకు స్పెండ్ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నెక్స్ట్ రాజబాబు గారు లాంటి వాళ్ళు ఉంటే ఊరు ఎంతైనా డెవలప్ అవుతుంది, ఊరు ఎంతైనా డిసిప్లైన్లోకి వెళ్తుంది. ఆయన వచ్చినప్పటి నుంచి అసలు ఈ ప్రోగ్రామ్ని ఎంత అద్భుతంగా రన్ చేశారో, అలాగే అట్ ద సేమ్ టైం ఎంతో పెద్ద మనసుతో మీ పిల్లల కోసం కంప్యూటర్ ఉన్న ప్రొజెక్టర్ ఇచ్చారు. బట్ నాకే సిగ్గనిపించింది, కనీసం చాక్లెట్లు కూడా తేలేదా, మా పిల్లలకి స్వీట్స్ కూడా తేలేదా అని చెప్పి. సో మీకోసం, మీ విద్యార్థుల కోసం, మీ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కదా మన గీతా గణపతిరావు, అంతే కదా, మీకోసమే కదా ఉన్నారు. ఏం చైర్మన్ అయ్యారు? ఇతనికి మీకోసం మీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తాడో, మంచినీళ్ళు ఇస్తాడో, ఏమి ఇస్తాడో నాకు తెలియదు. ఒక 50,000 రూపాయలు మీకోసం. చాక్లెట్ థ్యాంక్ యూ. కానీ మీ అందరు కూడా నేను శ్రీకాకుళంలో ఉంటా కదా అని నాకు చెప్తే అప్పుడు వచ్చి నాకు అడిగింది, అంకుల్ మీకు నేను మాట ఇచ్చాను నాకు మెడిసిన్ సీట్ వస్తుందని. అన్న పుస్తకం మీద 8th క్లాస్లో అమ్మాయి పుస్తకం మీద యు ఆర్ మై రోల్ మోడల్ అని ఈ రోజుకి అంటే మూడో సంవత్సరం చదువుతున్నప్పటికీ మీకు 1 గోల్డ్ మెడలే వచ్చింది, కానీ నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయని చెప్పింది. కంప్లీట్గా మెడిసిన్ కంప్లీట్ అయ్యి వచ్చింది. అంకుల్ నాకు టోటల్గా 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయని చెప్పింది. వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు శ్రీకాకుళంలో ఈ సూర్యమహల్ జంక్షన్ అదే ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఉంటుంది కదా, ఆ స్కూల్లో టీచర్. ఆవిడ NS టీచర్. అయితే ఆ తర్వాత వచ్చింది, మీరందరు సినిమాలు చూస్తుంటారు కదా, ఏం చూస్తారు? అక్కడ మామూలుగా బైక్ మీద వెళ్ళినాడు, కొన్నిసార్లు పెద్ద కార్లో వెళ్తుంటాడు, కొన్నిసార్లు పెద్ద విమానాల్లో వెళ్తుంటాడు, పెద్ద బిల్డింగుల్లో వెళ్తూ ఉంటారు, అందరితో గొప్పవాడు అని అనిపించుకుంటూ ఉంటారు కదా. అభివృద్ధికి మరి ఈ రోజు ఒక విన్నపం ఇస్తున్నాము. ఉన్నత తరపు నుంచి కూడా ఈ రోజు మన గ్రామ పెద్దలందరూ సంతకాలు పెట్టి ఆయనకి అందజేస్తున్నాం సార్. తప్పనిసరిగా దీని మీద పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. మీరు ఈ రకంగా స్పీచ్ ఇస్తారు నేనైతే కాళ్ళ కూడా అనుకోలేదు. మామూలుగా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు అనుకోండి, కానీ సార్ అలాగే మీరు మాత్రం ఇంత ప్రెజెంటేషన్ చేయడం మా పిల్లల కోసం మీరు ఏడుకు మా గ్రామం తరపున, మా పెద్దల తరపున, మా యూత్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము చిన్నవాళ్ళు కాబట్టి ఆధార వాళ్ళని కూడా తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ స్ఫూర్తితో మనం తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇందాక స్పీచ్ ఇచ్చినప్పుడు 1 నిమిషం అని చెప్పారు కాబట్టి క్లోజ్ చేశాను. ఇంకా చైర్మన్ గారు టాలెంట్ టెస్ట్, అలాగే ప్రతి వీక్లీ కూడా వచ్చి ఫుడ్ చెక్ చేయడం, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు విగ్రహాలు. పిల్లలకు ఒక విషయం చెప్తున్నాను, నేను టెక్కలు మనం శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు నాకు షూట్ తోటి నచ్చింది. నిజంగా అది ఎక్సలెంట్ చూస్తుంది. తలదింపుడు చదువు నేను తలెత్తలో చేస్తాను డాక్టర్ శ్రీధర్ లాగా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. చాలా సంతోషం సార్. మీరు మా గ్రామానికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామానికి 50,000 ఇవ్వడం అయితే మాత్రం చాలా గ్రేట్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఈరోజు మన ఆయన ఒకరు ది గైని IVF తీసుకొచ్చింది శ్రీకాకుళం నుంచి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ రోజు పిల్లలతో మీరు ఆడే మాటలు అట్రాక్టివ్. ఆల్మోస్ట్ అబ్దుల్ కలాం ఎలా అయితే చేశారో ప్రతి స్కూల్ బడిలోకి వెళ్ళి మీరు కూడా అదే రీతిలో చేస్తున్నారు. మీ ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను చూసాను సార్. మీరు వచ్చినందుకు మరొకసారి మా గ్రామ తరఫున పెద్దల తరఫున అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా స్కూల్ హై స్కూల్ అయ్యే విధంగా మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అటాచ్మెంట్ ఉంది, వెళ్తారు. కాబట్టి ఈ అప్రెంటిస్ ఆయన దృష్టిలో పెట్టి మా గ్రామాన్ని హై స్కూల్ గా కొనసాగించే బాధ్యత మీరు తీసుకుంటే ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. తదుపరి కార్యక్రమం సార్ ఒక సన్మానం ఉంది, ఒక 10 నిమిషాలు ప్లీజ్ రిక్వెస్ట్. గారికి మరి ఈ రోజు పౌర సన్మానం అనేది ప్రథమ బహుమతి గారు వేదిక మీదకి రావాలి. గీత గణేష్ గారే మొదటి స్థానంలో. బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ మరియు క్యాష్ ప్రైజ్ ఈ 3 గెలుచుకోవడం జరిగింది. ప్రథమ బహుమతి విజేతకు 1500 రూపాయలని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలా పట్టుకో.